अस्सलाम वालेकुम नाज़रीन, TBN न्यूज में आप सभी का खैर मकदम है। आइए देखते हैं आज की अहम खबर। टॉलीवुड फिल्म स्टार अल्लू अर्जुन ने जुमा 6 दिसंबर को पुष्पा 2 दी रिलीज के प्रीमियर शो के दौरान पेश आने वाले भगदड़ के दौरान जान की बाजी हारने वाली खातून के अहले खाना को खैर सुगाली के तौर पर 25 लाख रुपये अतिया देने का ऐलान कर दिया। अदाकार ने गमजदा खानदान को यकीनी दिलाया कि वो इसे जाती तौर पर मुलाकात करेंगे और हर मुमकिन मदद करेंगे। वाज़ेह रहे नाज़रीन, 4 दिसंबर की रात हैदराबाद के संध्या थिएटर में पेश आने वाले सानिये पर अल्लू अर्जुन एक्स पर रद्द-ए-अमल जाहिर किया। उन्होंने लिखा कि संध्या थिएटर में होने वाले अलमनाक वाक़ये से मैं दिल की गहराइयों से सदमे में हूँ। इस नाकाबिले तसव्वुर मुश्किल वक्त में गमजदा खानदान के साथ मेरी दिली ताज़ियत है। मैं उन्हें यकीन दिलाना चाहता हूं कि वो इस दर्द में अकेले नहीं और खानदान से जाती तौर पर मिलेंगे। गम के लिए जगह की जरूरत का एहतराम करते हुए मैं इस मुश्किल सफर में इनकी मदद के लिए हर मुमकिन मदद फराहम करने के लिए पुरअज़्म हूँ। అందరికీ నమస్కారం। మొన్న మేము పుష్ప సినిమాకి ప్రీమియర్స్కి వెళ్ళినప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్యా థియేటర్కి వెళ్ళామండి. అక్కడ అనుకోకుండా క్రౌడ్ టర్న్ అవుట్ ఎక్కువ అవడం వల్ల నేను సినిమా చూసి వచ్చిన తర్వాత మాకు తెలిసిన విషయం అంటే నెక్స్ట్ డే మార్నింగ్ దట్ ఆ క్రౌడ్లో ఒక ఫ్యామిలీ వచ్చారు. ఆ ఫ్యామిలీ కొంచెం దెబ్బలు తగిలినాయి. అండ్ ముఖ్యంగా ఒక లేడీ, ద మదర్ ఆఫ్ 2 చిల్డ్రన్, ఆవిడ రేవతి గారని, ఆవిడ నెక్స్ట్ డే మార్నింగ్ అన్ఫార్చునేట్గా ఆవిడ ఆ తొక్కిస్లాట్లో దెబ్బలు తగిలి ఆవిడ చనిపోయారని తెలిసింది. ఆ తెలియగానే మేము సుకుమార్ గారు, మేమందరం మొత్తం ఎంటైర్ టీమ్ ఆఫ్ పుష్ప అందరం సడన్ గా డిసప్పాయింట్ అయిపోయి ఒక షాక్ లోకి వెళ్ళాము. ఎందుకంటే అసలు ఇది వెరీ అన్ఎక్స్పెక్టెడ్. ఎందుకంటే లాస్ట్ 20 ఏళ్ళుగా ఆల్మోస్ట్ అన్ని సినిమాలకి మెయిన్ థియేటర్కి వెళ్ళి సినిమా చూసి వస్తాం అనేది ఒక తెలియని ఆనవాయితీ లాంటిది. అండ్ ఇన్నేళ్ళుగా ఎప్పుడు జరగలేదు. సడన్ గా జరిగేసరికి మేమందరం కూడా చాలా డిసప్పాయింట్ అయ్యి చాలా షాక్ లోకి వెళ్ళాం. ఈ న్యూస్ తెలిసిన వెంటనే ఆన్ ద ఫస్ట్ డే మేము కానీ ఎవరం కానీ టీం కానీ ఎవరం కానీ ఈ పుష్ప సెలబ్రేషన్స్ లో యాక్టివ్ గా పాల్గొనలేకపోయింది. వి ఆల్ ఫీల్ వెరీ సాడ్. ఎందుకంటే మేము సినిమా తీసేదే జనాలు థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేయాలని.